ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఫ్రెండ్స్ అవ్వడం వల్ల వాళ్ళు నేర్పించిన మాటలు ఏంటో తెలుసా, బూతులు నేర్పించారంట. తను ఫోన్ చేయడం కూడా నార్త్ ఇండియన్ ఫ్రెండ్ కాదు, అక్కడ పూణే ఫ్రెండ్ కి కాల్ చేశాడనమాట. కాల్ చేసి తెలుగు బూతులు నేర్పితే వాళ్ళకి ఏం అర్థమవుద్ది. ఇల్లు బీచ్ దగ్గర వ్యాపారం చేస్తున్నట్టున్నారు. మేము మాల్ నుండి యతికి వచ్చాము. దీనికి మంచి బిర్యానీ కావాలన్నాడు కదా, యతికి తీసుకొస్తానని చెప్పాను కదా, యతికి తీసుకొచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ బిర్యానీ కొంచెం స్పైసీగా మన ఆంధ్ర స్టైల్లో ఉంటది కాబట్టి. ఇప్పుడే ఒక ఫోర్స్ పెట్టాడనమాట. మళ్ళీ పెట్టా. ఐ విల్ షో యూ. ఐ మీన్ ఇక్కడ ఐ విల్ షో యూ. ఈ బొమ్మ ఉంది కదా, ఈ బొమ్మలాగా నన్ను ఫోర్స్ పెట్టమన్నాడు. వద్దబ్బా నా కాస్ట్యూమ్ కి సెట్ అవ్వదు అది అనేసి అన్నానంటే తను పెట్టాడు అనమాట. ఎంత ఫన్నీగా ఉందండి. నేను వెంటనే రికార్డ్ చేయలేకపోయాను. మళ్ళీ పెట్టచ్చుగా లోకి కాళ్ళు. తన కాళ్ళు పొడవు అనమాట, చాలా పొడవు. తను మనంత హైట్ కాదనమాట. मुझे पसंद आती है यहाँ की बिरयानी. मतलब ఇప్పుడు మేము ఎండ్లో బీచ్ కి వెళ్ళాలనుకుంటున్నాం. బుద్ధి లేదు మాకు అసలు. వచ్చేస్తుంది మా బిర్యానీ. सबसे पहले मेरा जो अच्छी चीज होती है ना, वो खाने के टाइम होता है. खाओ खाओ खाओ, खाना चाहिए. फिर भी मोटा नहीं होता, पता नहीं क्यों. कहाँ चले जाता है जितना खाना खाता होता है. ఎంత తిన్నా సరే ఏమైపోతుంది ऐसे रहता हूँ. మర్చిపోక. क्यों? वो सुसु के लिए. अच्छा, तो क्या बताओ, ऐसे ऐसे रहता हूँ ऐसे. అది బక్కగా పుల్లలా ఉంటాను, ఎంత తిన్నా సరే అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు అనేసి అంటున్నాడు. ఇలా చూపిస్తున్నాడు అనమాట. అలా చూపించొద్దు, అది యూరినేషన్ కోసం వాడతారు ఆ ఫింగర్ అనేసి చెప్తున్నాను. సారీ. తనకి ఓకే, ఇక్కడ వాళ్ళ మదర్ తెలుగే, బట్ ఏంటంటే తనకి ఎక్కువ పుట్టింది పెరిగింది మొత్తం పూణే వల్ల బాబుకి సగం సగం తెలుగొచ్చు. ఇక్కడ సగం కూడా కాదు, చాలా తక్కువ వచ్చు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. షూటింగ్ చేస్తున్నప్పుడు గట్రా ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఫ్రెండ్స్ అవ్వడం వల్ల వాళ్ళు నేర్పించిన మాటలు ఏంటో తెలుసా, బూతులు నేర్పించారంట. తను డి అంటున్నాడు, నేను ఇండైరెక్ట్ గా చెప్తాను డి అని చెప్తున్నాడు. అది అనకూడదని చెప్తున్నా సరే వింటలేదు బాబు. తనకి సరదాగా ఉందన్నమాట. वो हिंदी में होता है, तेलुगु में नहीं. भूषण, अरे एक बात बोलना भूल गया यार. डेंगे. तू डेंगे है? ठीक है, ऐसे किया था बस. ఫోన్ చేయడం కూడా నార్త్ ఇండియన్ ఫ్రెండ్ కాదు, అక్కడ పూణే ఫ్రెండ్ కి కాల్ చేశాడనమాట. కాల్ చేసి తెలుగు బూతులు నేర్పితే వాళ్ళకి ఏం అర్థమవుద్ది. प्रॉब्लम तो नहीं जाएगा क्या? सही कर दिया मैं. अभी वो कुछ बोलेगी नहीं ना. कैसे रखूं? आ गया. नहीं नहीं बोलेगी, वो सब हमारे लिए. अरे कुछ भी करो. देखा, हमारे लिए ना कुछ भी कर सकते. क्या करोगी? रख दूं क्या? ఒక ఏజ్ ఫ్రెండ్స్ కలిస్తే ఇలానే ఉంటుంది. తను ఈ టిష్యూస్ ఉన్నాయి కదా, ఆ టిష్యూస్ తీస్తున్నాడు అనమాట. తీస్తే ఏమి అన్నారు కదా, తను ఇప్పుడే పెట్టేయండి అనేసి అన్నాడు. అంటే ఏమి అందంటే ఏమి అంది కదా, అయితే బ్యాగ్ లో పెట్టాను అంటున్నాడు. ఇలాంటి రచ్చ రచ్చ చేస్తాము. బస్ కుछ గడబడ్ నా కరే అందర్ జాగే. తినడానికి రెడీగా ఉన్నాడు ఇందాక నుండి. ఆకలి ఆకలి అంటున్నాడు.
खार खाओ। तुम्हें एक बात बताऊं? क्या? आज अच्छी नहीं है क्या? बिरयानी। मुझे तो ठीक लग रहा। इससे ज्यादा अच्छा होता है यहाँ। तो रात को तो नहीं खिला रहे अपने को? रात को तो नहीं है ना? नहीं 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 तो मतलब मैं टेस्ट की बात कर रही हूँ. బిర్యానీ తిన్నాక ఇలా నిమ్మకాయతో ఎందుకు హ్యాండ్ రబ్ చేస్తారో తెలుసా మీకు? అక్కడ ఒక అబ్బాయి బైక్ మీద ఇలా పడుకుని ఉన్నట్టు కనిపించాడు అనమాట. చచ్చిపోయాడు వాడు అంటున్నాడు. अरे ये भी बता दी क्या? కామెడీ అవుతాయినా ఇసిలియే. అక్కడ ఆ అబ్బాయి యాక్చువల్ గా బైక్ కి పెట్రోల్ ది సంథింగ్ పైప్ ఏదో ఉంటది కదా, అది చూస్తున్నాడు. అది నాకు కనిపించింది, అది పిల్లడు కనిపించలేదు అనమాట. అది కనిపించగాడు చచ్చిపోయాడా బైక్ మీద అలా పడిపోయాడు అని అంటున్నాడు. అదే హిందీలో అంటున్నాడు, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను మీకు. ఏంటిది? ఏంటి మచ్చం? బీచ్ కి వచ్చాము, పార్క్ లోకి వచ్చాము. ఎందుకంటే బీచ్ లో ఇంత ఎండలో బీచ్ కి వెళ్తే అరే ఇంత ఎండగా ఉంటదని తెలిసి కూడా టీ షర్ట్ వేసుకుని దాని మీద ష్రగ్ వేసుకుని, అది షర్ట్ లా కనిపిస్తుంది కానీ ష్రగ్ అనమాట. చాలా ఏంటి థిక్ గా ఉంటది కదా, అది అది వేసుకుని వచ్చాడు. బుర్ర పని చేయట్లేదు. పాపం పూణేలో ఉన్నట్టు కాస్త చల్లగా ఉంటది అనుకుంటున్నాడు. సడ్డ తీరిపోతుంది. నాకు కాదు, మనకు అలవాటు అయిపోయింది. మనం పుట్టి పెరిగింది ఇక్కడే కదా, ఆంధ్రాలోనే. సో పిచ్చ కామెడీ చేస్తున్నాను అనమాట. చాలా ఎక్కువ నవ్వుతున్నాను ఈ రోజు. నాకు వచ్చి రాని హిందీ, తినకొచ్చి రాని తెలుగు రీల్స్ చేస్తున్నాం మేము. పిచ్చ కామెడీ. అబ్బా చాలా ఎండగా ఉందబ్బా, అందుకని పార్క్ వచ్చామన్నమాట. నేను చేసిన తప్పు ఏంటంటే, నాకు తెలీదు ఆ వాటర్ పార్క్ ఉంది కదా, కాకినాడ పార్క్ వాటర్ పార్క్ పెట్టారు కదా, అందులోకి వెళ్దాం అనుకుని ఆ పార్క్ లోకి వెళ్దాం అనుకున్నాము. అసలు నేనైతే అలాగే అనుకున్నాను, ఆఫ్టర్నూన్ ఎండగా ఉంటది కదా బీచ్ లోకి వెళ్తా అని చెప్పి ఆ పార్క్ లోకి వెళ్దాం అనుకున్నాం. బట్ నేనేంటంటే బీచ్ ఉంటుంది కదా ఆ రోడ్ లోకి వచ్చేసాము. ఆ బీచ్ పార్క్ లో నుండి ఆ వాటర్ పార్క్ వెళ్దామని చూస్తే రూట్ లేదనమాట. ఈ లోపలికి ఎందుకు వచ్చాము మాకు తెలీదు. ఐ మీన్ ఆ రోడ్ లోకి వెళ్దాం అనుకున్నాం. వెయిట్, कौन निकालेगा? इसके पास वो बुड्ढा को लूंगा, ये बुड्ढा किधर? वो फोन बहुत अच्छा वीडियो देखना. ఇక్కడికి వచ్చి రీల్స్ చేస్తున్నాము. తనేమో పెద్ద పెద్ద రీల్స్ చూపిస్తున్నాడు చేయడానికి. నాకు పింపుల్ వస్తుంది, యా, బట్ అది రాకుండా చెయ్యాలి. కేర్ తీసుకుంటే అవ్వదు. రీల్స్ నెతుకుతున్నాడు చేయడానికి. మేము ఇప్పుడు ఇంత ఎండలో మేము బీచ్ లోకి వెళ్తున్నాం. బుద్ధి లేదు మాకు. सोमन मुझे ना वो वाला चॉकलेट खाना है. कौन सा? बोल रही है ये वाला ये यार ये क्या? डेयरी मिल्क चलेगा अभी लास्ट में. ये करेंगे. నా ఫేస్ ఎంత ఎర్రగా అయిపోయిందంటే ఎవరో కొట్టినట్టు ఉందన్నమాట. మై గాడ్, లైక్ నా స్కిన్ చాలా సెన్సిటివ్, ఎండలోకి వస్తే ఇంతే అనమాట. ఐ మీన్ నేను లైట్ గా మేకప్ వేసాను, అయినా సరే ఇంత ఎర్రగా అయిపోయాయి. మేకప్ అయ్యకపోతే ఏమైపోతుందో. లిటరలీ చాలా సెన్సిటివ్ స్కిన్. అరే ఇక్కడ ఎంత ఎండ ఉందంటే కుత్తెకి తర పోకరాదు. క్లైమేట్ కాస్త చల్లబడింది, కలిసిపోయి కూర్చున్నాం అనమాట. వచ్చేసాం బీచ్ లోకి. ఎందుకు వచ్చామంటే రీల్స్ చేయడానికి వచ్చాం. ఏ యాంగిల్ తో తీస్తే నేను కనిపిస్తాను, ఈ యాంగిల్ తో తీయాలి. ఓ మై గాడ్, లైక్ సీరియస్లీ ఎంత ఎండ ఉందో.
మాకు కడుపు నిండా ఫుల్ గా వాటర్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడేం స్నాక్స్ అయితే తినలేము, వచ్చేటప్పుడు చూద్దాం, తినగలిగితే తిందాం. ఇది మీకు ఎవరికైనా తెలుసా, కాకినాడ బీచ్ లోని మధ్యలోని హోప్ ఐలాండ్ ఉంటుంది కదా, దాని వల్ల కాకినాడ మునిగిపోకుండా ఉంటుందంట. ఏమన్నా తుఫాన్ అది సందేశాలు వచ్చినా కానీ అది తుఫాన్ కాకినాడ వరకు రాకుండా చేస్తుందంట. ఇది నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది. ఇక్కడ ఎంత ఎండగా ఉన్నా ఎంత మంది ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. వావ్, సూపర్ కదా. నాకు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, బట్ మా నాన్న చనిపోయిన తర్వాత నేను అసలు బీచ్ లోని తడవలేదన్నమాట ఇప్పటి వరకు. ఎందుకంటే నాకు వాటర్ అంటే కొంచెం భయం. నేను బాగా ట్రస్ట్ చేసే పర్సన్ ఉంటే తప్ప నేను ఎంజాయ్ చేయలేను వాటర్ తోటి. అది మా నాన్న మాత్రమే. అరే ఇంత ఎండగా ఉంది, ఎండలో రీల్స్ తీసామంటే ఇప్పుడు వరకు 6 రీల్స్ తీసాం, సరిపోదంట బాబు. స్పేర్ టీ షర్ట్ తెచ్చుకుని మార్చేసుకున్నాడు ఇక్కడ. అరే ఇంత ఎండలో కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మనకి వాటర్ అంటే భయం, మన వల్ల కాదు. ఓ గాడ్, ఐ మీన్ భలే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు వాళ్ళు. హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేకపోయాం బీచ్ లో, వెంటనే రిటర్న్ అయిపోయాం. చాలా వేడిగా ఉంది. 4 అయిపోతుంది, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. తనకి లేట్ అయిపోద్ది, మళ్ళీ తను రాజమండ్రి వరకు వెళ్ళాలన్నమాట. సో రాజమండ్రి కదా, యాక్చువల్లీ కోరుకొండలో ఉంటున్నాడు, వాళ్ళ మదర్ అక్కడే ఉంటారు. ఈ మధ్యన వచ్చారు, ఫ్యామిలీ అక్కడే ఉంటారు. సో తను వెళ్తున్నట్టు, తనకు మళ్ళీ లేట్ అయిపోద్ది కదా, మనంటే దగ్గరే కానీ తనకి దూరం. సో వెళ్ళిపోతున్నాం. ఈ వ్లాగ్ మొత్తం ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఇల్లు బీచ్ దగ్గర వ్యాపారం చేస్తున్నట్టున్నారు. ఐ మీన్ జస్ట్ కాంప్లెక్స్ దగ్గర నుండి కూడా కాదు, మేము మాల్ దగ్గర నుండి, SRMD మాల్ ఉంది కదా, అక్కడ నుండి ఇక్కడికి 200 తీసుకున్నాడు. ర్యాపిడో బుక్ చేసిన సార్, ర్యాపిడోలో 170 అలా చూపిస్తే 123 చూపిస్తే వాడు ఎక్స్ట్రా ఛార్జెస్ అడిగాడు అనమాట. మేడం వచ్చేటప్పుడు ఎవరు ఉండరు అటు సైడ్ నుండి అని చెప్పి ఎక్స్ట్రా ఛార్జెస్ అడిగాడు. అండ్ ఇప్పుడు వీళ్ళు కూడా ఇందులో వెళ్ళడానికి ర్యాపిడో బుక్ చేద్దామని చూస్తే 170 చూపిస్తుంది ఆటో. అండ్ వీళ్ళైతే ఇంకో 30 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వండి, ర్యాపిడో అయితే మీరు వెయిట్ చేయాలి, మేమే డ్రాప్ చేసి వచ్చేస్తామని. ఇంకా ఈ ఎండ్లో వెయిట్ చేయలేక చచ్చిన 200 ఇస్తామని ఒప్పుకుని వచ్చి ఆటోలో కూర్చున్నాం అనమాట. ఐ మీన్ జస్ట్ ఇలా డ్రాప్ చేసి రావడానికి 200 లిటరలీ. ఆటోలేగా. ఓ మై గాడ్, అసలు నా ఫేస్, నా ముక్కు, నా చీక్స్ ఎంత రెడ్డిష్గా అయిపోయాయి అంటే ఎవరో ఇలా కొట్టినట్టు అయిపోయాయి అనమాట. గాడ్, ఏదైకో ఇప్పుడు వాళ్ళు ఉంటారు కదా ట్రాన్స్జెండర్స్, ఆవిడ వచ్చిందనమాట. ఆవిడ వచ్చి ఆగి తినని డబ్బులు అడిగింది. అబ్బాయిలని ఆపుతారు కదా, అమ్మాయిలు ఏమంటారు, మా ఇద్దరికి పెళ్లి గురించి మాట్లాడుతుంది. అమ్మా కాదమ్మా అన్నాను అనమాట. అయితే ఓకే నీ ఫ్యామిలీని విడిగా తీస్తుందా అని చెప్పి నన్ను దీవించింది. తిన్నేమో దీవిస్తూ తిని చేంజ్ లేదంటే చేంజ్ ఇస్తానని 100 రూపీస్ తీసుకుని 50 చేతిలో పెట్టింది. తిను 50 రూపీస్ అని అడిగాడు అనమాట. హిందీలో అడిగితే 50 రూపీస్కి అంత ఫీల్ అవుతుంది, ఇంకా అమ్మాయిని ఏం మెయింటైన్ చేస్తామని అండి. ఎందుకు వాళ్ళు అలాంటి డైలాగ్స్ వేస్తారు? అరే ఇచ్చి తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. नहीं मतलब ट्रेन में तो बेंगलुरु जाते हैं ना, उसी ट्रेन में तो 100 ले लेते हैं. मैं बस में जाता हूँ. सेफ ट्रिप. ओके మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అమ్మా. థ్యాంక్ గాడ్.